జై గురు. ఆగామి కథ ఎట్లన బాగుగా వివరింతు చెవుల పండువగాగన్ ఆగమ నిగమోపని సత్సాగరం అధితార్థమవల సాంగోపాంగముగా దయతో వినుడి సాంగోపాంగముగా ప్రాగర్ధాచరమార్ధ యోగములకును సంయోగముగా వించి నే గుర్తెరిగినదంతా సాంగోపాంగముగం దయతో వినుడి సాంగోపాంగముగం. ముందు జరగబో కథయ ఎట్టిదనగా ఆగమము నిగమమును ఉపనిషత్తును సాగరముగా చేసి ఆగమము నిగమమును ఉపనిషత్తు అనేటువంటి ఆ ఉపనిషత్తును సాగరముగా చేసి తరించగా తేలినటువంటి సారమునకు ఆవలిదగు ఈ సాగరంగా చేసి తరించగా తేలినటువంటి సారమునకు ఆవలిదగు అచల పరిపూర్ణ పరబాహ్యమును ప్రాగర్ధ చరమార్త యోగములకు సంయోగము గావించి కాదు అక్కడ ఆగమనిగమోపని దానికి ఉపనిషత్తులు తర్కించగానా తరించగానా? తరించగా. తరించగా భావానికి కుదరదు. తర్కించగా అయితే తర్కించడం కాదు, విచారించడం. తరించడము అంటే తెలియబడడం. ఆగమము నిగమమును ఉపనిషత్తును ఆగమము నిగమమును ఉపనిషత్తు సాగరముగా చేసి మూడు సాగరముగా చేసి తరించగా తేలినటువంటి సారమునకు ఇది ఆవలిదగు అచల పరిపూర్ణ పరబాహ్యమునకు ప్రాగర్ధ చరమార్త యోగములకు సంయోగము గావించి నే గుర్తిరిగినది ఈ రెంటి విషయము చక్కగా చెవులకు ఇంపగునట్లుగా సంపూర్ణముగా వినిపించెదరు. దయతో వినవలయునని భావము. చూడండి, ఇది తరించగా అంటే తర్కించగా. తర్కించడము అంటే వివాదము, తరించడము అంటే తెలియబడడం. ఇప్పుడు శిష్యుడు కాదు, అది విచారించడము. తర్కించకంటే వివాదం కాదు, విచారించడము. తర్కించడము అంటే విచారించడము ఎట్లా అనిపిస్తుంది? దాన్ని దీన్ని విచారించడం, వేరే చేసుకొని విచారించడం. ఇక శిష్యుడు అడుగుతున్నాడు, ఆగమము అనగానేమి? అప్పుడు గురువుగారు చెప్తున్నారు, ఆగమము అనగా దేవపూజ విధానమును తత్సంబంధించినటువంటి విషయములను తెలుపునట్టి శాస్త్రం, ఆగమ శాస్త్రం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ట్రస్ట్ వాళ్ళు వేదాంత పాఠశాల నడుపుతూ ఉంటారు. ఆగమ శాస్త్రం అంతా నడుపుతూ ఉంటారు. ఆగమ శాస్త్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళే వీళ్ళంతా చిన్న చిన్న వాళ్ళంతా ఈ గుళ్ళకు, టౌన్లలో సిటీలలో ఉండేటువంటి గుళ్ళకంతా పూజారులుగా వస్తున్నారు. ఇట్లా ఆగమము అనగా దేవపూజ విధానమును సత్సంబంధించినటువంటి విషయములను తెలుపునట్టి శాస్త్రం. మరియు వ్యాకరణాది శాస్త్రములు అనగా శిక్షా వ్యాకరణం, ఛందో నిరుక్తం, జ్యోతిష్యం తథా కల్పచ్చేది షడంగాని వేదస్యాహుర్మనీషిణః అంటే శిక్ష, వ్యాకరణము, ఛందము, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము అని వేదాంగములు 6 కల్పేచ్ఛాదే వరకు. శిక్ష, వ్యాకరణం, ఛందో, నిరుక్తం, జ్యోతిషం తథా కల్పక్షేతి అంటే ఇవి 6. షడంగాని అంటే 6. వేదస్యాహు
వేదస్యాహుర్మనీషిణః. ఇవి 6 ఆగమము అని నిర్ణయం. మరి నిగమము అనగానేమి అని అడిగినాడు శిష్యుడు. అప్పుడు గురువుగారు ఏం చెప్తున్నారు? నిగమము అనగా వేదము. వేదమునందు కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అనునవి విభజనగా లేక ఒక్కటిగా ఉన్నందున అధ్యయనం చేయు వారికి కఠినముగా నుండునని, సులభముగా ఉండునట్లు బాదరాయణ మహర్షి అనగా వ్యాస భగవానులు ఋక్కు, యజు, సామ, అథర్వణ ఈ 4 వేదములను 4గా విభజించారు. ఋక్, యజు, సామ, అథర్వణములని 4గా విభజించినారు. ఈ యజుర్వేదమును కృష్ణ శుక్లమని వాజసనేయుల కాలమున, అది వాజపేయుల కాలమేమో, వాజసనేయుల కాలమున 2 భాగములుగా విభజింపబడింది. ఇది నిగమం యొక్క విషయము. ఇక ఉపనిషత్ అనగానేమి అని అడిగి మళ్ళా శిష్యుడు. ఆగమ, నిగమ, ఉపనిషత్తు ఇది వీటిని తరించగా, ఈ సాగరముగా చేసి తరించగా అన్నాడు కదా. ఇక్కడ ఉపనిషత్ అనగానేమి 3వది అడిగా. అప్పుడు గురువుగారు ఉపనిషత్ అనగా ఈ వాక్యము 3 పదాలతో కూడియు ఉంది. ఈ ఉపనిషత్ అనేటువంటి వాక్యము 3 పదములుగా కూడి ఉంది. ఏమని? ఉప ప్లస్ ని ప్లస్ షత్ అనియు. ఉప అనగా సమీపమున, ని అనగా చక్కగా, సత్ అనగా పొందబడినది. అంటే సమీపమున చక్కగా పొందబడినది. ఉపనిషత్ అంటే ఏమి? సమీపమున చక్కగా పొందబడినది. అట్లా ఉపనిషత్తునకు వేదాంతమనియు, వేద శిరస్సనియు, రహస్యమనియు చెప్పబడును. ఉపనిషత్ అంటే వేదాంతమనియు, వేద శిరస్సనియు, రహస్యమనియు కూడా చెప్పబడును. ఇక వేదము యొక్క పర్యావసానము వేదం యొక్క పర్యావసానము తెలియజేయునది గనుక వేదాంతమనియు, ఆ వేదం యొక్క విషయాన్ని తెలియబర్చేటువంటిది కాబట్టి నిరంతరము, అందుకు వేదాంతమనియు. 2 వేదమునకు ఉపనిషత్తులు శిరస్థానమైనందున వేద శిరస్సులనియు. ఈ వేదములకు ఉపనిషత్తులు శిరస్థానమైనందువలన వేద శిరస్సనియు. పరమాత్మ జ్ఞానము కలుగజేయునదై ఆచార్యుని యొద్ద అభ్యసించదగినది అయినందున అది రహస్యమనియు. గురు రహస్యం. పరమాత్మ జ్ఞానము కలుగజేయునదై ఆచార్యుని యొద్ద అభ్యసించదగినది అయి ఉన్నందున రహస్యమని, అంతరంగమనియు చెప్పబడును. ఇక ఉపనిషత్తులు 4 వేదముల నుండి 1180 ఉపనిషత్తులు కలిగెను. 4 వేదాల నుంచి కలిగినటువంటి ఉపనిషత్తులు 1180 ఉపనిషత్తులు కలిగినాయి. ఎట్లనగా దాని లెక్కాధారం చెప్తున్నాడు. ఋగ్వేదం నుండినేమో 21, శుక్ల యజుర్వేదం నుండి 109, సామవేదం నందు 1000, అథర్వణ వేదం నందు 50, మొత్తం వచ్చి 1180. అథర్వణ వేదం నుంచి 50, సామవేదం 1000, శుక్ల యజుర్వేదం ఏమో 109, ఋగ్వేదం నుండి ఏమో 21. మొత్తం ఉపనిషత్తులు 1180, అంటే 1180 శాఖలుగా అయినను ఇందులో
840 ఏమో కర్మకాండను బోధించినవి. 840 కర్మకాండను బోధించిండేటివి. 232 ధ్యేయ బ్రహ్మమును బోధించినవి. కనుక ఉపాసన కాండమనియు 108 జ్ఞేయ బ్రహ్మమును బోధించినవి కాన జ్ఞానకాండమనియు చెప్పబడును. ఇవి 840 ఏమో కర్మకాండను బోధించినాయి. 232 అవి ధ్యేయ బ్రహ్మమును బోధించునవి కనుక ఇదేమో ఉపాసన కాండ. తర్వాత 108 జ్ఞేయ బ్రహ్మమును బోధించుతున్నవి కాన ఇవి జ్ఞానకాండమనియు, ఇది జ్ఞానకాండం. కర్మకాండ, ఉపాసన కాండ, జ్ఞానకాండంగా చెప్పబడును. ఇందు, ఈశ, కేన, ఖట, ముండక, మాండుక్య, బృహదారణ్యక, చాందోగ్య, ప్రశ్న, తైత్తరీయ, ఐతరీయమును దశోపనిషత్తులు ద్వైతాద్వైత విశిష్టాద్వైత మొదలగు మతముల వారు వారికి అనుకూల పద్ధతులతో భాష్యములు వ్రాసి ప్రచారములు చేయుచున్నందున ఇక 108 ఉపనిషత్తులలో ఈ దశోపనిషత్తులు శ్రేష్టమని చెప్పుదురు. ఇప్పుడు చెప్పినటువంటి ఈ 10 ఉపనిషత్తులు శ్రేష్టమని 108 ఉపనిషత్తుల్లోనూ ఈ 10 ఉపనిషత్తులు శ్రేష్టమని చెప్తా ఉన్నారు. ఈ దశోపనిషత్తులకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత ఇతరోపనిషత్తులకు ఇవ్వరు. ఈ 10 ఉపనిషత్తులకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత మిగతా ఉపనిషత్తులకు ఇవ్వరు. ఎందుకనగా వారి వారి మత ధర్మములకు వ్యతిరేకమైన వాక్యములు వాటి యందు ఉండుట వలన, వారి వారి మత ధర్మములకు వ్యతిరేకమైనటువంటి వాక్యములు వాటి యందు ఉండుట వలన మిగతాటివి తీసుకోరేమో. అయినా ముక్తికోపనిషత్తు అను అంత్యోపనిషత్తు యందు విదేహ మోక్షమునకు, ముక్తికోపనిషత్తు అనేటువంటి అంత్యోపనిషత్తు యందు విదేహ మోక్షమునకు 108 ఉపనిషత్తుల యొక్క జ్ఞానము అవసరమని శ్రీరామచంద్రుడు ఆంజనేయునికి చెప్పినట్లుగా ఉంది. ఇట్లా వేద శిరస్సులు అనబడును. ఉపనిషత్తుల పఠనమునకు శాంతి మంత్రములు నిర్ణయించి ఉన్నారు. శాంతి మంత్రాలు నిర్ణయించి ఉన్నారు. ఉపనిషత్తు శ్రవణాది అంత్యములందు అనగా పఠనమునకు పూర్వమునందు, పఠనమునకు తరువాతను పఠించవలెను. ఈ ఉపనిషత్తు శ్రవణాది అంత్యములందు అనగా పఠమునకు. ఇదంతా బ్రహ్మానంద రెడ్డి రాసిన బుక్ లోడిదా? కాదు, పొన్నాల రాజయ్య తాత్పర్యంలో ఇంత రాశాడా? పొన్నాల రాజయ్య గారు రాసిండేదే ఇది. అదే ఇన్ని పేజీలు అంటే కందార్థంలో విషయం కాకుండా ఉపనిషత్తు దానిలో లేకపోయింటే. అవును, ఇదంతా విద్య నేర్పరిగా ఉంటారు అన్నట్టు రాశాడు. ఎట్లా చాలా అధర్వణ శాండిల్యంలో ఇవి ఎక్కువ తీసుకున్నాడు శ్లోకాలు కూడా. ఇట్లా పఠనము తర్వాతను పఠించవలెను. అట్లు పఠించని వారికి ఉపనిషత్ పఠన శ్రవణము యొక్క శ్రమయే మిగులును, కానీ ఫలము ఉండదు. ఆ విధంగా పఠించవలేను. అట్లా పఠించనటువంటి వారికి అయితే ఉపనిషత్ పఠన శ్రవణం యొక్క శ్రమయే ఉంటుంది, కానీ ఫలితం ఉండదు. కనుక శాంతి పాఠమునందలి నిర్ణయము విధానము తెలుసుకొని, శాంతి పాఠం యొక్క ఉండేటువంటి వాటిలో ఉన్నటువంటి నిర్ణయాన్ని విధానాన్ని తెలుసుకొని ఆ పద్ధతిగా ఆచరించడము ముముక్షు యొక్క ధర్మం. ఎట్లా అంటే
ఋగ్వేద శాంతి అన్నప్పుడు ఓం వాంగ్మే మనసి ప్రతిష్ఠిత. ఈ ఋగ్వేద శాంతిని ఏది? ఓం ఓం వాంగ్మే మనసి ప్రతిష్ఠిత. ఇక శుక్ల యజుర్వేద శాంతి పూర్ణమద పూర్ణమిదం అనేటువంటి శ్లోకాన్ని తీసుకోవాల్సి వస్తుంది. అదే కృష్ణ యజుర్వేద శాంతి సహనావతు సహనౌ భునక్తు అనే శ్లోకాన్ని తీసుకోవాల్సి వస్తుంది. సామవేద శాంతికి అప్యాయంతు. అధర్వణ వేద శాంతి భద్రం కర్ణేభిః. ఇట్లా సాగర మదితార్థమవలయ అనగా ఏమి అని అడిగా శిష్యుడు. ఇప్పుడు మరి సాగర మదితార్థమవల అనగానేమి? సాగర మదితార్థం అనగా వేదమునందలి కర్మయోగ జ్ఞాన నిర్మితంబులు శాస్త్రములకు న్యాయ వైశేషిక సాంఖ్య యోగ పూర్వమీమాంస ఉత్తర మీమాంసములను వేదాంతములకు ఉపనిషత్తులను సాగరముగా చేసి తరించి చూడగా కార్యాకారణ బ్రహ్మము యొక్క నిర్ణయము గలదు. ఇట్లా ఏం చెప్తున్నాడు గురుగారు? సాగర మదితార్థమనగా వేదమునందలి కర్మయోగ జ్ఞాన నిర్మితంబులు శాస్త్రములకు న్యాయ, ఈ జ్ఞాన నిర్మితములతో ఏర్పడినటువంటి శాస్త్రములు, ఆ శాస్త్రములకు న్యాయ వైశేషిక సాంఖ్య యోగ పూర్వమీమాంస ఉత్తర మీమాంసములను వేదాంతములకు ఉపనిషత్తులను సాగరముగా చేసి తరించి చూడగా కార్యాకారణ బ్రహ్మము యొక్క నిర్ణయము కలదు. వీటి ఆది అంత్యముల యందు పఠించు శాంతి పాఠముల యందు వాచ్యార్థ లక్ష్యార్థ రహితమగు అచల పరిపూర్ణ పరబాహ్య నిర్ణయము కలదు. కనుక సాగర మదితార్థమవల అని నిర్ణయము. ఇది సాగర మదితార్థం ఆవల ఉన్నటువంటి నిర్ణయం ఏమి అంటే అచల పరిపూర్ణ పరబాహ్య నిర్ణయం. ఎట్లా ఉంది? వాచ్యార్థ లక్ష్యార్థ రహితమగు, వాచ్యార్థానికి కానీ లక్ష్యార్థానికి కానీ అందనటువంటి స్థితిగా అచల పరిపూర్ణ పరబాహ్య నిర్ణయం గలదు. కనుక వీటినే సాగర మదితార్థం అవలయని, ఆవల వీటికి ఆవల ఉన్నదని నిర్ణయం. ఇక ఇది ఓం వాగ్మే మనసి ప్రతిష్ఠిత అనేటువంటి విషయాన్ని గుర్తించినట్టయింది. ఇప్పుడు శుక్ల యజుర్వేద శాంతిలో పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదుచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఇది శుక్ల యజుర్వేద బృహదారణ్యకోపనిషత్తులో అటువంటి వాక్యం. ఆ పరోక్షము రెండో పెట్టినాడు. అపరోక్షము పూర్ణము, ఈ ప్రత్యక్షము పూర్ణము. అంటే ఆ పరోక్షము పూర్ణము, ఈ ప్రత్యక్షము పూర్ణము. పూర్ణము నుండి పూర్ణమును విచారించగా ప్రత్యక్ష పూర్ణము లేకుండా పోవచ్చున్నది. ఇట్లా పరోక్ష పూర్ణము శేషించుచున్నదని నిర్ణయము. ఇక కృష్ణ యజుర్వేద సుఖరహస్య అనేటువంటి ఉపనిషత్తులో ఒక వాక్యం తీసుకొని చెప్తున్నాడు. కార్యోపాధిరయం జీవః కారణోపాధిరీశ్వరః కార్యాకారణతాం హిత్వా పూర్ణబోధోవశిష్యతే.
ఈ జీవుడు అవిద్యాకార్యమైన శరీరమును ఉపాధిగా గలవాడు. ఈ జీవుడు కార్యమైనటువంటి శరీరమును ఉపాధిగా ఉండేటువంటి వాడు. ఈశ్వరుడు మాయాకారణమైనటువంటి శరీరమును ఉపాధిగా గలవాడు. ఈ విధంగా కార్యకారణత్వమైనటువంటి ఉపాధి ద్వయమును విడువగా ఈ కార్యంతో కూడుకున్నటువంటి జీవస్వరూపాన్ని, కారణత్వంతో కూడుకున్నటువంటి ఈశ్వర స్వరూపాన్ని, ఆ ఉపాధిని ఈ ఉపాధిని, ఈ రెండింటిని, ఈ ద్వయమును అంటే ఈ రెండింటిని విడువగా పరిపూర్ణ పరబాహ్యము శేషించుచున్నదని ఇది నిర్ణయము. ఇక తర్వాత కృష్ణ యజుర్వేదంలో యోగ కుండలి ఉపనిషత్తులో తీసుకున్నాడు. ఇది యోగ కుండలిలో తతస్సీమిత గంభీరం నతేజో నతమస్తతం అనాఖ్యమనభివ్యక్తం సత్కించీదవశిష్యతే. ఇట్లా మాయాకార్యమైన సమస్త ద్వైతమును నిషేధించగా, ఈ మాయాకార్యమైనటువంటి సమస్త ద్వైతాన్ని, ఈ రెండింటిని నిషేధించగా, శాంతమును ఆవంమానస గోచరమైనదియు, తేజస్సు గానిదియు, చీకటి గానిదియు, పరిపూర్ణమైనదియు, పేరు లేనిదియు, స్పష్టమైనది గానిదియు, అస్పష్టమైనది గానిదియు, ఇంద్రియమునకు విశదీకరించుటకు కూడా శక్యము గానిదియు అగు శూన్యము గాని ఏక వస్తువు శేషించుచున్నది. ఇక అధర్వణ వేదంలో అన్నపూర్ణ అనేటువంటి ఉపనిషత్తులో వాక్యాన్ని తీసుకొని చెప్తున్నాడు. యావజ్యాధన్ముని శ్రేష్ఠ స్వయం సంత్యజ్యతే అఖిలం తావత్ పరలోకః కరమాత్మైవ శిష్యతే. అంటే వశిష్ఠాది మునులయందు మేలిమి పొందిన ఓ మునిశ్రేష్ఠుడా, వశిష్ఠాది మునులయందు మేలిమి పొందినటువంటి ఓ మునిశ్రేష్ఠుడా, సత్యజ్ఞానానంద స్వరూపమే ఆత్మయను, ఇతర సిద్ధాంతములను ఒకదాని తర్వాత ఒకదానిని విడవవచ్చును. అట్లు వానిని విడుచుచుండగా అచల పరిపూర్ణ పరబాహ్యము విడుచుటకు అసఖ్యమై శేషించి ఉండును. ఇట్లు ఉభయ సిద్ధాంతముల నెరిగిన వాడే మునిశ్రేష్ఠుడు కనుక. ఇట్లా ఉభయ సిద్ధాంతములను ఎరిగినటువంటి వాడే మునిశ్రేష్ఠుడు. ఇక అధర్వణ వేదము శాండిల్యోపనిషత్తు నుంచి ఒక వాక్యాన్ని తీసుకొని చెప్తున్నాడు. జ్ఞేయ వస్తు పరిత్యాగే విలయం యాతి మానసం, మానసే విలయం యాతి కైవల్యమవశిష్యతే. అది అవశిష్యతే. ఇట్లా తెలియదగినది లేనప్పుడు మనస్సు శాసనం పొందుచున్నది. మనస్సు నాశనము నొందుచుండగా పరిపూర్ణ పరబాహ్యమే శేషించు. ఈ ప్రకారము అచల పరిపూర్ణ పరబాహ్యము యొక్క నిర్ణయము ఆగమ నిగమ ఉపనిషత్ సాగర మదితార్థమున తేలిన సారము సచ్చిదానంద బ్రహ్మమునకు అతీతము. ఇది సచ్చిదానంద బ్రహ్మమునకు అతీతము, అచల పరిపూర్ణ పరబాహ్యమని నిర్ణయము.
చూడండి, ఈ విధంగా ఈ ప్రకారంగా అచల పరిపూర్ణ పరభాష్యం యొక్క నిర్ణయము ఎట్లయి ఉంది అంటే, ఆగమ నిగమ ఉపనిషత్ సాగర మదితార్థమున తేలినటువంటి సారము. అది ఏది? సచ్చిదానంద బ్రహ్మమునకు అతీతము. సత్తు చిత్తు ఆనంద స్వరూపమైనటువంటి ఆ బ్రహ్మమునకు అతీతము. ఏది వాటికి అతీతమైనటువంటిది? అచల పరిపూర్ణ పరభాష్యమని నిర్ణయం. ఇక తర్వాత శిష్యుడు మరో ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నాడు. వేద శిరస్సులను ఉపనిషత్తులకు శాంతి పాఠములను ఎందుకు నిర్ణయించినారు? వేద శిరస్సులు అనేటువంటి ఉపనిషత్తులకు శాంతి పాఠములను ఎందుకు నిర్ణయించినారు అని చెప్పాడు. వీటికి ఆధ్యాత్మిక, అధిభౌతిక, ఆదిదైవికములైనటువంటి విఘ్నముల యొక్క పరిహార నిమిత్తము మరియు గురు శిష్యులనిద్దరినీ కూడా చైతన్య బ్రహ్మ భ్రాంతి సముదాయములో పడనీయకుండా, గురువును శిష్యుని ఇద్దరినీ కూడా ఈ చైతన్య బ్రహ్మ భ్రాంతి సముదాయంలో పడకుండా అహం బ్రహ్మస్మి అను భ్రాంతి సమాప్తి కొరకు, ఈ అహం బ్రహ్మస్మి అనేటువంటి భ్రాంతి సమాప్తి కోసమై శాంతి 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 అని ముమ్మారు చెప్పనైనది. అందుకు శాంతి పాఠములను స్మరించాలా అని చెప్పేది. ఇక ఏమి? ఒకటి ఆధ్యాత్మిక అనగా, ఇది మనకు ఈ వారంలోనే తెల్లవారుజామున చదివేటువంటి సర్వసార ఉపనిషత్తులో మనం తెల్లవారుజామున చదివే బుక్ సర్వ వేదాంత శిరోభూషణం. సర్వ వేదాంత శిరోభూషణంలో కూడా ఇవి ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆధ్యాత్మికలు ఈ వారంలోనే మనం విన్నాం. ఇది ఇక్కడ కూడా తోచింది. ఆధ్యాత్మికం అనగా శరీరము ఆధారం చేసుకొని పుట్టునట్టి జ్వరము, తలనొప్పి, వ్రణము మొదలగు వాని వలన కలిగేటువంటి తాపములు. అధిభౌతికములనగా దయ్యము, రాక్షసుడు, పులి, సింహము మొదలగు భూతముల వలన కలిగేటువంటి బాధలు. అధిదైవికములనగా దైవవశముగా పిడుగు మొదలగు వాని వలన కలుగు తాపములు. ఇక చైతన్య బ్రహ్మ భ్రాంతి సప్త విధాలుగా ఉంది. ఈ చైతన్య బ్రహ్మ భ్రాంతి సప్త విధములుగా ఉంది. శుద్ధ చైతన్యము 1, ఈశ్వర చైతన్యము 2, జీవ చైతన్యము 3, ప్రమాత చైతన్యము 4, ప్రమాణ చైతన్యము 5, ప్రమేయ చైతన్యము 6, ఫల చైతన్యము అని 7. ఈ 7ను సప్తవిధ చైతన్యము అనబడును. శుద్ధ చైతన్యం అనగా ఏమి? మొట్టమొదటి 1వది శుద్ధ చైతన్యం అనగా మాయోపాధి రహితమైనటువంటి చైతన్యం. మాయ అనేటువంటి ఉపాధి లేనటువంటి చైతన్యం, అది శుద్ధ చైతన్యం. ఈశ్వర చైతన్యం అనగా మాయోపాధితో కూడిన చైతన్యం. ఈశ్వర చైతన్యం అనగా మాయోపాధిలో కూడినటువంటి ఈ జగత్తులో కూడినటువంటి చైతన్యం. జీవ చైతన్యం అనగా అవిద్యోపాధితో కూడినటువంటి చైతన్యం. ఈ జీవ చైతన్యం అంటే శరీరాన్ని తీసుకొని ఉంది, ఇక్కడ పిండాండంలో ఉన్నటువంటి జీవ చైతన్యం అని. ఇది అవిద్యోపాధి పిండాండం. బ్రహ్మాండమేమో విద్యోపాధి. అది ప్రమాత చైతన్యం అనగా అంతఃకరణతో కూడినటువంటి చైతన్యం. అంతఃకరణం అనేది ఓ బాక్స్. ప్రమాత చైతన్యం ఏది? ప్రమాత. ఆ అంతఃకరణమైనటువంటి బాక్సులు ఏమేమి ఉన్నాయి? అంతఃకరణాలు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. అది కూడినటువంటి చైతన్యం. ప్రమాణ చైతన్యం అనగా అంతఃకరణ వృత్తితో కూడినటువంటి చైతన్యం. అంతఃకరణ వృత్తితో కూడుకున్నటువంటి అవి 4 ఇంద్రియములు, 4 గోళకములు, 4 గోళకములు, 4 ఇంద్రియములు, ఆ 4 అధిదేవతలు మనం విన్నాం. ఇదంతా కూడినటువంటి చైతన్యం.
ప్రమేయ చైతన్యం అనగా మరుపు రూపము అనగా ఎరుగబడని చైతన్యం. ఇది ప్రమేయ చైతన్యం. 6వది. 7వది ఫల చైతన్యం. ఫల చైతన్యం అనగా ఎరుగబడినటువంటి చైతన్యం, తెలియబడినటువంటి చైతన్యం. ఈ ప్రకారముగా అధిష్టాన చేతన బ్రహ్మమగు ఆత్మ ఉపాధి చేత అనేక విధములుగా చెప్పబడుతున్నాడు. ఉపాధిని త్రోసివేసి అద్వితీయుడై పరిపూర్ణుడైనటువంటి ఆత్మ నేనేనని ఎవడెరుగుతున్నాడో వాడు ముక్తుడని వేదాంత శాస్త్ర సిద్ధాంతం. ఈ ప్రకారంగా అధిష్టాన చేత బ్రహ్మమగు ఆత్మ ఉపాధి చేత అనేక విధములుగా చెప్పబడతా ఉంది. ఉపాధిని త్రోసివేసి అద్వితీయుడైనటువంటి పరిపూర్ణుడైనటువంటి ఆత్మ నేనేనని ఎవడెరుగుతున్నాడో వాడు ముక్తుడని వేదాంత శాస్త్ర సిద్ధాంతం. ఈ నిర్ణయముల విధానము భ్రాంతిగా ఉన్నందున శాంతులకు నిర్ణయించినారు. ఈ నిర్ణయములుగా ఉండేటువంటి విధానాన్ని ఇది భ్రాంతిగా ఉన్నందున శాంతులను నిర్ణయించినారు. ఇక వాంగ్మనసి ప్రతిష్ఠత, ఈ మొదట చెప్పాడు కదా, వాంగ్మానసి సహనాభవతు అప్యాయంతు అనేటువంటివి అవి 4. ఇక అవి 5, 4 కాదు, 5 చెప్పాడు. ఇక ఇప్పుడు ఆ 5లో వాంగ్మానసి ప్రతిష్ఠత అనేది అనగా ఋగ్వేద మహావాక్య శాంతి. ఇట్లా బ్రహ్మ విద్యను ప్రతిపాదించు గ్రంథపాఠమునందు ప్రవర్తించు నా వాక్కు నా మనస్సునందు సర్వదా ప్రతిష్ఠింపబడినది అగుగాక. నీవు గురుముఖత కూర్చొని శాంతి మంత్రాన్ని స్మరణ చేసి నీవు కోరేది మొట్టమొదట ఏమి అంటే, దీని భావన మనకు బ్రహ్మ విద్యను ప్రతిపాదించు గ్రంథ పాఠమునందు, మనం ఇప్పుడు గురువు గారు చదువుతుంటారు, మనం వింటున్నాం, వాళ్ళు విచారణ చేస్తుంటారు, మనం వింటున్నాం. అప్పుడు ఏ విధమైనటువంటి ప్రవర్తించి ఉండాలా? నా వాక్కు నా మనస్సునందు సర్వదా ప్రతిష్ఠింపబడినది అగుగాక. నీ యొక్క మనస్సు నిక్షిప్తం చేసుకొని గురుముఖత వినేటువంటి విధానానికి వాంగ్మానసి మంత్రము, శాంతి మంత్రం ఉపయోగపడుతుంది అనేటువంటి విధంగా ఇది ఋగ్వేద వాక్యం మహావాక్యంగా తెలియపరిచాడు ఆయన. ఓ ఆవిర్భూతమగు బ్రహ్మ చైతన్యమా, తనకు తాను చెప్పుకుంటున్నాడు. ఎవరు? శ్రోత్రేంద్రియుడు, వినేవారు. ఓ ఆవిర్భూతమగు బ్రహ్మ చైతన్యమా, నా కొరకు నా అవిద్యను పోగొట్టుచు, నా దగ్గర ఉండేటువంటి అవిద్యనంతా పోగొట్టి ప్రకటమగుము. నా అవిద్యను పోగొట్టుచు ప్రకటమగుము. అదే పద్ధతిగా బోధకులకు ఆచార్యులను రక్షించుగాక. అదే పద్ధతిగా బోధించేటువంటి గురువర్యులను ఆచార్యులను రక్షించుగాక అని వాంగ్మనస్సుల రూపమగు చైతన్య బ్రహ్మమునకు ప్రార్థించి ఉన్నారు. ఆ వాంగ్మనస్సుల రూపమైనటువంటి ఆ చైతన్య బ్రహ్మాన్ని ప్రార్థిస్తా ఉన్నారు. ఇది వాంగ్మనసి ప్రతిష్ఠిత అనేటువంటి ఋగ్వేద మహావాక్య శాంతి. ఇక కృష్ణ యజుర్వేద మహావాక్య శాంతి ఏమి? సహనావవతు అంటాడు. ముందు పఠించబో బ్రహ్మ విద్య శిష్యాచార్యులకు మమ్మును ఇద్దరిని, శిష్యుని ఆచార్యులను ఇద్దరిని. ముందు పఠించబో బ్రహ్మ విద్య శిష్యాచార్యులకు మమ్మును ఇద్దరిని రక్షించునుగాక. ఎవరిని? గురువు శిష్యులను ఇద్దరిని రక్షించుగాక. మా ఇద్దరికి పరబ్రహ్మానుభవము కలుగజేయునుగాక. మా ఇద్దరికి కూడా ఆ పరబ్రహ్మానుభవము కలుగజేయుగాక. మా ఇద్దరికి బ్రహ్మ విద్య నిమిత్తమైన సామర్థ్యము కలుగునుగాక. మా ఇద్దరికి కూడా, ఎవరికి? గురు శిష్యులకి ఇద్దరికి కూడా
ఆ బ్రహ్మ విద్య నిమిత్తమైనటువంటి సామర్థ్యము కలుగునుగాక. మా చేత అధ్యయనము చేయబడినది తేజోవంతము అగునుగాక. మా చేత ఏదైతే అధ్యయనం చేయబడతా ఉందో, ఈరోజు మనము ఏది అధ్యయనం చేస్తున్నాము అంటే పొన్నాల రాజయ్య గారి ప్రబోధ చూడామణి అని పేరు పెట్టాడు దీనికి. ప్రబోధ చూడామణి అను శక్తిద్వయ నిరాశకంమైనటువంటి శుద్ధ నిర్గుణ తత్వకందార్థ ధరువులు, ఈ కృష్ణదేశిక ప్రభువులు రాసినటువంటి దానికి తాత్పర్యం రాసి దానికి ఈయన ప్రత్యేక నామకరణం చేశాడు, ప్రబోధ చూడామణి అని. ఆ యొక్క గ్రంథాన్ని మనము చదువుతున్నాం కాబట్టి, ఈ గ్రంథము మా చేత అధ్యయనము చేయబడినది తేజోవంతమగునుగాక, అది తేజోవంతమై ఉండాలని. శిష్యాచార్యులకు మా ఇద్దరికిని ప్రమాదము వలన అయినను అన్యాయం వలనైనను ద్వేషము కలుగకపోవునుగాక. ఏదైనా ప్రమాదము లేదా అన్యాయం వల్ల ఎవరైనా దౌర్జన్యంగా దౌర్భాగ్యంగా అయినా కానీ ఏది ఆపద రాకోకుండా అని శాంతి అగునుగాక. ప్రమాదం వలనైనను అన్యాయం వలన సంకల్పం అనేది అట్లా ఉంటే అట్లే నెరవేరుతుంది అనేటువంటి విషయంగా ఇది వేద ప్రమాణంగా చెప్తా ఉన్నాడు. ఇట్లు ప్రార్థనాపూర్వకముగా ముందు పఠించబోయేడి వాక్యముల యొక్క విజ్ఞాన నాశనమును, పఠించబోయేడి వాక్యముల యొక్క విజ్ఞానాశనము కొరకు శాంతిని చేసి అవిఘ్నముగా శిష్యుని చేత బ్రహ్మ విద్య ప్రాప్తి కోరబడుచున్నది. ఈ విధంగా పఠించేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా ముందు పఠించబోయేటప్పుడు వాక్యముల యొక్క విఘ్ననాశనము, ఏదే గాని విఘ్నము కలకోకుండా శాంతిని చేసి అవిఘ్నముగా శిష్యుని చేత బ్రహ్మ విద్య ప్రాప్తి కోరబడుతున్నది అని తాత్పర్యము. ఇక ఆప్యాయంతు అంటే అనగా సామవేద మహావాక్య శాంతిది. సామవేదార్థ సారభూతమైనటువంటి తత్వమసి మహావాక్యార్థ నిశ్చయ ప్రకారము తొంపదవాచ్యుడైనటువంటి జీవుని యొక్క అవయవములకు వాక్కు, చూడండి, తొంపదవాచ్యుడైనటువంటి జీవుని యొక్క అవయవముల వాక్కు, ప్రాణము, నేత్రస్తోత్రములయ మనస్సు మొదలైనటువంటి సకలేంద్రియములను విషయాదుల యందు ప్రవర్తించ యువక. ఇప్పుడు తొంపద అంటే జీవుడు, తొంపదము అంటే ఈ జీవుడైనటువంటి జీవుని యొక్క అవయవములకు, ఆ జీవునిలో ఉన్నటువంటి అవయవాలు ఏవి? వాక్కు, ప్రాణము, నేత్రము అంటే కన్ను, స్తోత్రము అంటే చెవి, మనస్సు మొదలైనటువంటి సకలేంద్రియములను విషయాదుల యందు ప్రవర్తించనివ్వక ఆ ఇంద్రియాలు, ఈ శరీరంలో ఉన్నటువంటి గోళకాలలో ఉన్నటువంటి ఇంద్రియాలు అని గుర్తించాలి. ఇప్పుడు ఆ ఇంద్రియాలన్నీ కూడా విషయాదుల యందు, విషయవాసనల యందు దాని యందు ప్రవర్తించనివ్వక తొంపద లక్ష్యభూతుడైనటువంటి ప్రత్యాగాత్మోన్ముఖ అవునటుల చేసి, ఈ తొంపద అంటే లక్ష్యార్థ స్థితిలో గురువు స్వరూపంలో ఉన్నటువంటి తొంపదం. ఈ తొంపద లక్ష్య భూతుడైనటువంటి ప్రత్యాగాత్మోన్ముఖ అవునటుల చేసి జగదజహర లక్షణము చేత ప్రత్యాగాత్మను తత్పద లక్ష్యార్థమైనటువంటి బ్రహ్మమందు అసిపదము చేత ఐక్యపరచి తత్వమసి వాక్య విచారణ చేత తెలియబరుస్తున్నాడు. తొంపదమనగా జీవుడు, తొంపదమనగా జీవుడు. అట్లనే తొంపద లక్ష్యభూతుడైనటువంటి ప్రత్యాగాత్మ, ఆ ప్రత్యాగాత్మోన్ముఖ అవునటుల జదజహర లక్షణము చేత ప్రత్యాగాత్మను తత్పద లక్ష్యార్థమైనటువంటి బ్రహ్మమందు అసిపదము చేసి, ఆ అసిపదం చేత ఐక్యపరచి సర్వం బ్రహ్మం అనేటువంటి
అనుభవానందము పొందుటకై ఆ పరబ్రహ్మమే సలక్షణము చేత సద్గురుడనియు విలక్షణము చేత పరమాత్మ అనియు. సలక్షణం చేతనేమో సద్గురుడని, విలక్షణం చేతనేమో పరమాత్మ అనియు అధికారి అయినటువంటి ముముక్షువు తనకు గురుబోధ ఎందును ఆ బోధ లక్ష్యమైనటువంటి పరమాత్మ ఎందును అని ఆ నిరాకరణము అంటే నిరాకరణము కానిది, అనిరాకరణము అలక్ష్యత చేత లేక ఉండుగాక, అలక్ష్యత లేక ఉండుగాక. అంటే నిర్లక్ష్యంగా ఉండకోకుండా, అలక్ష్యత లేకోకుండా లక్ష్యత కలిగి ఉండడం. ఆ సద్గురుడును మరియు పరమాత్మయు తన్ను నిరాకరించక భ్రాంతి సముదాయములు బడనివ్వక, ఆ సద్గురుడును పరమాత్మయును తన్ను నిరాకరించక భ్రాంతి సముదాయములు బడనివ్వక ఆదరింతురుగాక అనియు బ్రహ్మానుభవను ఆపేక్షించిన తనయందు వేదాంతముల యందు చెప్పబడినటువంటి క్షమధమాదులు మొదలైనటువంటి యావత్ ధర్మములు కలిగి ఉండునుగాక అని ఆప్యాయంతు అని శాంతిని ఉచ్చరించుట ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికములైనటువంటి విఘ్నముల పరిహార నిమిత్తమున తాత్పర్యము. ఇక 4వది భద్రం కన్నేభి అనగా అధర్వణ మహావేద శాంతి నుంచి వచ్చేటువంటి వాక్యం. ఇది ఓ దేవతలారా, గురు శిష్యులము ముముక్షువులగు మేము కర్ణముల చేత మంగళకరమైనటువంటి వాక్యములను వినుచున్నాము. మా యొక్క చెవులతో మంగళకరమైనటువంటి వాక్యాలు వింటున్నాము. పూజ్యులైనటువంటి ఓ యజ్ఞదేవతలారా, కన్నుల చేత మంగళమైనటువంటి మీ రూపములను చూచెదము. ఈ కన్నుల చేత మంగళమైనటువంటి మీ రూపములను చూచెదముగాక. దృఢమైనట్టి అవయవముల చేతను శరీరముల చేతను స్తోత్రము చేయుచున్న వారమగుచు, ఈ దృఢమైనటువంటి అవయవముల చేతను, ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవముల చేతను శరీరముల చేతను స్తోత్రము చేయుచున్న వారమగుచు, ఏ జీవితమైనటువంటి ఆయుర్దాయం గలదో జయిచుయే మా జీవితమైనటువంటి ఆయుర్దాయం గలదో ఆ ఆయుష్ను దేవతలకు ప్రేమగునట్లు చేయుచున్నాము. మా యొక్క జీవితాన్నంతా అంకితం చేసి వింటున్నాము అనేటువంటి భావంగా సర్వ దిగంత విశాంతమైనటువంటి కీర్తి కలిగినటువంటి దేవేంద్రుడు, సర్వదిగంత అంటే భూమి ఆకాశం ఉన్నంత కాలము సర్వ దిగంత విశాంతమైనటువంటి కీర్తి కలిగినటువంటి దేవేంద్రుడు మా కొరకు శుభము నిచ్చుగాక. సర్వజ్ఞుడైనటువంటి సూర్యుడు శ్రేయస్సు నిచ్చుగాక. శుభములకు ఆధారుడైనటువంటి గరుత్మంతుడు మా కొరకు శుభమును ఇచ్చుగాక. దేవగురువైనటువంటి బృహస్పతి మా కొరకు మంగళమును ఇచ్చుగాక అని తాత్పర్యం. ఎందుకు ఈ విధంగా చెప్పాడు అంటే, ఇది ప్రధానంగా ఈ పాఠము ప్రారంభోత్సవంలో ఉండేటువంటిది. ఇది గురు శిష్య అన్యోన్య దర్శనం కంటే ముందు వస్తా ఉంది. దీని పేరు ఏమి హెడ్డింగు అంటే సభా విజ్ఞాపన. ఈ సభా విజ్ఞాపన అనేటువంటి పాఠం మొట్టమొదటిది కందార్థంలో కాబట్టి ఈ విధమైనటువంటి
స్థితిగా గురు శిష్యులు ఇద్దరికీ కూడా ఆయురారోగ్యాలు ఉండి వారి యొక్క మనసు ప్రశాంతత కలిగి వారికి ఏమీ గాని అవిఘ్నము ఏదే గాని విఘ్నము కలక్కోకుండా అవిఘ్న స్వరూపులై వాళ్ళు సంపూర్ణంగా చెప్పేవారు కానీ వినేవారు కానీ ప్రశాంతి స్థితి పొందాలనేటువంటి స్థితిగా ఈ ఈ దీనికి హెడ్డింగ్ కూడా ఏం పెట్టాడినా గ్రంథ నిర్మిత విధానం. ఈ గ్రంథ యొక్క నిర్మిత విధానంగా చెబుతూ ఇక 5వది పూర్ణమద అనగా శుక్ల యజుర్వేద మహావాక్య శాంతిది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అంటే ఆ పరోక్షం పూర్ణము, ఈ ప్రత్యక్షము పూర్ణము. ఆ పరోక్షము పూర్ణము, ఈ ప్రత్యక్షము పూర్ణము. ఈ పూర్ణ పద్ధతిని వివరించి చూడగా ప్రత్యక్ష పూర్ణము ఇట్లా ఎండమావుల జలరూపకముగా లేకుండా, ఈ ప్రత్యక్ష పూర్ణం ఎట్లుంది, ఎండమావులుగాను జలరూపకంగా లేకోకుండా పోచున్నది. ఇక పరోక్ష పూర్ణము శేషించి ఉంటూ ఉన్నది. కనుక ఇందు నిర్ణయించినటువంటి శాంతి ప్రత్యక్ష పూర్ణ శాంతి కొరకు గాని ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక ఇతర విఘ్నముల శాంతి కొరకు కాదు. ఏ శాంతి కొరకు ఇది? ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదైవిక వల్ల వచ్చేటువంటి విఘ్నముల శాంతి కొరకు కాదు. ఇది శాంతి ప్రత్యక్ష పూర్ణ శాంతి కొరకుగా ఇట్లా నిర్ణయించినటువంటి శాంతి ఏది? ఈ ప్రత్యక్షము పూర్ణము, ఈ పూర్ణ పద్ధతి వివరించి చూడగా ప్రత్యక్ష పూర్ణము ఎండమావుల జలరూపకముగా లేకుండా పోతా ఉంది. ఈ రెండు శాంతులు కానటువంటిదని చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఇట్లా ఎండమావుల జలరూపం లేకుండా పోతున్నది పరోక్ష పూర్ణము, శేషించి ఉంటూ ఉంది. కనుక ఇందు నిర్ణయించినటువంటి శాంతి ప్రత్యక్ష పూర్ణ శాంతి కొరకు గాని లేదా ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక ఇతర విఘ్నముల శాంతి కొరకు కాదు. అనగా వాంగ్మనేసి శాంతి, సహనావతత్పత్తి శాంతి, అప్యాయంతుచ్యతి శాంతి, భద్రం కర్ణే విద్యతి శాంతి అన్నటువంటి ఈ 4 విధ శాంతులు కూడా, ఈ 4 రకాలమైనటువంటి శాంతులు కూడా ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక ఇతర విఘ్నముల శాంతి కొరకు నిర్ణయించినారు. కానీ పూర్ణమద ఈ శాంతి మాత్రము జనన మరణ రూప ప్రత్యక్ష పూర్ణము సప్తవిధ చైతన్య పద్ధతులుగా ఉపాధులు స్థానముల యందు జనన మరణ రహిత పరిపూర్ణ పరభాష్యమే ఉండును. కానీ జనన మరణ రూప చేతన బ్రహ్మము ఎండమావుల వంటిదని దాని శాంతి కొరకు ఈ శాంతి 7 పూర్ణమను పదములతో కూర్చబడి ఉంది. కనుక ఆగమ నిగమ ఉపనిషత్ సాగర మదితార్థమవలి జనన మరణములు పొందనిది అచల పరిపూర్ణ పరభాష్యమని నిర్ణయము. ఇక మరో ప్రశ్న అడుగుతున్నాడు. ఒక 2 నిమిషాలు పెంచుకుంటే ఈ కందార్థం వీటికి పూర్తి అవుతుంది. మరో ప్రశ్న ఏమడుగుతున్నాడు శిష్యుడు? ప్రాగర్ధ చరమార్థ యోగములకు సంయోగము గావించి గుర్తెరిగిన నిర్ణయము ఏమై ఉండును స్వామి అని అడుగుతున్నాడు. ఏం చెప్తున్నాడు? ప్రాగర్ధ ప్రకృతి దేహం చరమార్థంతు ఆత్మయే. అనగా త్రిగుణ సామ్య ఆవరణ రూప ప్రకృతి దేహముగాను, ఈ త్రిగుణ సామ్య ఆవరణ
రూప ప్రకృతి దేహముగాను విక్షేప పద్ధతిగా తెలియచున్నది. ఆత్మగాను తెలియచున్నను. అగ్నిని విడిచి దీపమును విడిచి ప్రకాశము, అగ్నిని విడిచి దీపమును విడిచి ప్రకాశము, బీజమును విడిచి వృక్షము ఎట్లుండవో అట్లు ఆవరణ రూపమును విడిచి విక్షేపము, విక్షేపమును విడిచి ఆవరణము ఉండవు. అదే పద్ధతిగా స్థావర జంగమ జీవులు ఉండును. అదే పద్ధతిగా స్థావర జంగములు జీవులుగా ఉన్నాయి. ఇక పిండ బ్రహ్మాండములను వీటి అందలి విక్షేప పద్ధతి గల జీవేశులను ఏకముగా చేసి చూడగా శాశ్వతముగా ఉండక పగలు రాత్రి తిరుగు విధమున పగలు అయిన తర్వాత రాత్రి, రాత్రి అయిన తర్వాత పగలు తిరిగేటువంటి విధమున అరుదించుచు వచ్చుచు అవి పుడుతూ వస్తూ పోవుచుండునని నేను తెలుసుకున్నటువంటి విషయము అనగా జనన మరణములు లేని అచల పరిపూర్ణ పరభాక్య విషయము, జనన మరణములకు మూల కారణముగు అధిష్టాన బ్రహ్మ చైతన్య విషయము, ఈ రెంటి విషయము సంపూర్ణముగా వినిపించదను, దయతో వినవలయునని భావము. ఇక రేపు వచ్చేటువంటి కందార్థము గ్రంథ రచనోద్దేశం. ఈ గ్రంథము రచించినటువంటి ఏ ఉద్దేశంతో రచించాడో ఆ ఉద్దేశాన్ని గురించి తెలియవస్తా ఉన్నారు. బలో శ్రీ సద్గురు మహారాజ్కి జై. జై శ్రీ శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. మంగళం చెప్పండి. మంగళం మహానుభావ, మంగళం పరమ ప్రభు, మంగళం పరిపూర్ణ రూప, మంగళం గురుగణ విభో, మంగళము నీకు గురువరా, మంగళము పాహి పాయే మునిగణ వినుత, మంగళము సుజన రక్షక, మంగళము దేవదేవా మహనీయ గనుమా, మంగళహారతి మదినందు కొనుమా, మంగళమిస్తేమి మహదాంతరంబును, బంగారమును హృదయ పళ్ళెరమున నుంచి, నింగి నేలకు నెలగుచుండిన నెరుగని కర్పూరమును బని, మంగళారతి మిస్తిమి కమి మానుగొందుము ఎరుక చేష్టలు మహనీయ గొనుమి, మంగళహారతి మదినందు కొనుమి. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై పూర్ణానంద పుల్లయ్యారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విష్ణానంద కృష్ణమూర్తి సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసారు సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురుభక్త మండలికు జై. ఓం శాంతి శాంతి శాంతి. జై